జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం భీష్మ ఏకాదశి పర్వదినం గురించి తెలుసుకుందాం. మనకు సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో భీష్మ ఏకాదశి చాలా ముఖ్యమైనది. మహాభారతంలో భీష్ముని యొక్క పాత్ర చాలా ప్రధానమైంది. శౌర్యంలోనూ నియమనిష్టల్లోనూ ధర్మంలోనూ భీష్మునికి తనకు తానే సాటి. అంత గొప్ప మహానుభావుడైన భీష్మునికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అంకితం చేసిన ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి నాడు భీష్ముడు పరమపదించినప్పటికీ ఆ తరువాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. ఆ విధంగా మాఘమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి. ఇప్పుడు మనం భీష్ముని యొక్క చరిత్ర గురించి మహాభారతం ద్వారా తెలుసుకుందాం. పూర్వము సంతన మహారాజు గంగాదేవిని వివాహం చేసుకోవాలి అనుకోగా గంగాదేవి తనను వివాహం చేసుకున్న తరువాత తనకు ఎదురు చెప్పకూడదన్న షరతుతో సంతన మహారాజుని వివాహం చేసుకుంది. ఆ తరువాత వారికి జన్మించిన 7 సంతానంను నీటిలో పడవేయగా సంతనుడు గంగాదేవికి ఎదురు చెప్పలేదు. ఆ తరువాత 8వ సంతానమైన భీష్ముణ్ణి కూడా నీటిలో పడవేస్తుండగా ఇక సంతన మహారాజు సహించలేక గంగాదేవి నుండి భీష్ముణ్ణి తీసుకొనగా గంగాదేవి సంతన మహారాజును వదిలి వెళ్ళిపోయింది. ఆ విధంగా గంగాదేవి సంతన మహారాజుకి కలిగిన 8వ సంతానమే భీష్ముడు. ఇతను పూర్వజన్మలో అష్టావసువుల్లో ఆఖరివాడు. భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు. భీష్ముడు పెరిగి పెద్దయిన తరువాత సంతన మహారాజు సత్యవతి అనే మత్స్యకన్యను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకోగా సత్యవతి తండ్రి షరతు మీదట భీష్ముడు తన తండ్రి సంతన మహారాజు కొరకు వివాహం చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు సంతనుడు తన కొడుకు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా భీష్ముడు కోరుకున్నప్పుడు స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ప్రసాదించాడు. మహాభారతంలో పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన 18 రోజుల యుద్ధంలో భీష్ముడు కౌరవుల పక్షంన ఉండి 16 రోజుల పాటు నిర్విరామంగా యుద్ధం చేసి పాండవుల బాణాలచే నేల కొరిగినాడు. ఆ సమయం దక్షిణాయనం కావడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలంలో పరమపదించాలన్న కోరికతో 58 రోజుల పాటు అంపశయ్య మీద శయనించి ఉన్నాడు. ఆ విధంగా అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని చూడ్డానికి శ్రీకృష్ణుడు పాండవులతో సహా భీష్ముని వద్దకు రాగా భీష్ముడు శ్రీకృష్ణుడిని చూసి కీర్తించిన 1000 నామాల స్తోత్రమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. అందుచేత విష్ణు సహస్రనామ స్తోత్రానికి అంతటి మహత్యం ఏర్పడింది. అంతేకాకుండా ధర్మరాజు సందేహాలను తీర్చడానికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క ఉపోద్ఘాతమును కూడా భీష్ముడు బోధించాడు. మాఘమాస శుక్లపక్ష అష్టమి నాడు భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైనాడు. అందుచే ఆ తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా శ్రీకృష్ణుడు తెలియచేసి ఈ ఏకాదశి నాడు ఉపవాసంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంను పఠించిన వారికి జన్మజన్మ పాపాలు తొలగిపోయి ఆయువు ఆరోగ్యం కలుగుతుందని తెలియచేశాడు. ఈ విధంగా మాఘమాస శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశిగా శ్రీకృష్ణుడు భీష్మునికి అంకితం చేశాడు. అందుచేత భీష్మ ఏకాదశికి ఇంతటి ప్రాధాన్యత ఏర్పడింది. అందుచే మనందరం కూడా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసము శ్రీ మహావిష్ణువుని పూజించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంను పారాయణం చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.